హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అతి పురాతనమైన టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కర్మడ్ గాడ్ అండి. ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి 12వ శతాబ్దంలో ఏర్పడిన గుడి అండి. బయట వచ్చేసి ఇలాగా కోనేరులో అన్ని తాబేళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకు పార్కింగ్ ఉంటుంది. అతి పురాతనమైన టెంపుల్ అన్నమాట. కాకతీయులు మొఘల్ చక్రవర్తుల కాలం నాటిది ఇది. దీన్ని వచ్చేసి కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడు కట్టించాడనమాట. 900 సంవత్సరాల పూర్వం దండి ఈ టెంపుల్. చాలా ఫేమస్, పవర్ఫుల్ అనమాట. స్వామి లోపల గుడిలో బావి ఉంటుందన్నమాట. అది క్లోజ్ చేశారు. దాంట్లో ఇలా కాయిన్స్ అన్నీ వేశారనమాట. గుడి లోపల కెమెరాలు వీడియోస్ తీయకూడదండి, అందుకని నేను లోపల చూపించలేదన్నమాట. బయట పరిసర ప్రాంతాలు చూపించాను. స్వామికి ఎదురుగా ఇలాగా నాగులును రావి చెట్టు ఉంటాయి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి క్రీస్తు శకం 1143లో కట్టించారనమాట. తర్వాత చాలా డెవలప్ అయింది. అప్పుడు ఈ గుడి ఉండే ప్లేస్ని లక్ష్మీ గూడెం అనేవారు. ఇలాగా అందరు స్వాములు ఉన్నారండి. సరస్వతీదేవి, శివుడు, వెంకటేశ్వర స్వామి అందరూ ఉంటారనమాట. మొత్తం 17 మంది ఉన్నారు. ఇక్కడ గుడిలో ఏదైనా కోరిక అనుకొని ముడుపు కట్టుకుంటే 40 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. గుళ్ళో మనకు ఎర్రటి బట్టలో కొబ్బరికాయలు ముడుపు కట్టిండేటివి చాలా కనిపిస్తాయి అన్నమాట. అలాగే 11 రోజులు, 21 రోజు, 41 రోజు ప్రదక్షిణాలు చేస్తే రోజు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామి మనకు ధ్యాన రూపంలో కనిపిస్తారనమాట. ధ్యానాంజనేయ స్వామి గుడి అని కూడా అంటారు. ధ్యానంలో ఉండే గుళ్ళల్లో అతి పురాతనమైన టెంపుల్ అనమాట. ఓకే అండి, బాయ్ అండి.